Daily. Taste the Daily. గద్వాల బహిరంగ సభ కోసం భారీ ర్యాలీగా కేటీఆర్ తరలి వెళ్లారు. ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నందినగర్లోని నివాసం నుంచి వందలాది కార్లతో గద్వాల వెళ్తున్నారు. కేటీఆర్ ర్యాలీలో తార్ కార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సాయంత్రం గద్వాలలో జరిగే భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్లపై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న బీఆర్ఎస్ ఉప ఎన్నికల కోసం కేడర్ ను సిద్దం చేస్తుంది. ఇందులో భాగంగానే గద్వాలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు కేటీఆర్. గద్వాల బహిరంగ సభ కోసం భారీ ర్యాలీగా కేటీఆర్ తరలి వెళ్లారు. ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నందినగర్లోని నివాసం నుంచి వందలాది కార్లతో గద్వాల వెళ్తున్నారు. కేటీఆర్ ర్యాలీలో తార్ కార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సాయంత్రం గద్వాలలో జరిగే భారీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్లపై అనర్హత వేటు పడుతుందని భావిస్తున్న బీఆర్ఎస్ ఉప ఎన్నిక కోసం కేడర్ ను సిద్దం చేస్తుంది. ఇందులో భాగంగానే గద్వాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. ఎస్ శశి. అనుష, గుడ్ ఈవినింగ్. అయితే మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో గద్వాలలో భారీ ర్యాలీతో పాటు తేరు మైదానంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానిక నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. భారీ జన సమీకరణ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా వచ్చిన ఎవరైతే కార్యకర్తలు ఉంటుందో ప్రజలు ఉంటుందో వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బీఆర్ఎస్ నాయకులు పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా పలు చర్చలకు సాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు ఉందో దానికి సంబంధించిన 10 ఎమ్మెల్యేలో ఒక స్థానము గద్వాల స్థానం ఉంది. ఇక్కడ ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న నాయకుడే. అయితే ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్లో ఎమ్మెల్యేలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఈ కేసు దీనికి సంబంధించిన కేసు కోర్టు ద్వారా ఏదైతే కోర్టు ద్వారా వచ్చిన దాని ప్రకారము స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే స్పీకర్ ఏ సమయంలో కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా అవకాశం ఉన్నందున ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే భారీ బహిరంగ సభకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వస్తాడా రాడా అన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన కేటీఆర్ ఇంతకుండే చర్చలలో కామెంట్స్ చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన ఎలాంటి కామెంట్స్ చేస్తారు, అదే విధంగా కవిత మ్యాటర్ లో ఎలాంటి కామెంట్స్ చేశారో ఈ తగిన వ్యాఖ్యల పైన రాజకీయంగా అయితే చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అనుష, శశి, అయితే మొత్తం ఎంతమంది బీఆర్ఎస్ నాయకులతో నంది హిల్స్ నుంచి కేటీఆర్ బయలుదేరారు? అయితే నంది హిల్స్ నుంచి దాదాపుగా భారీ ఎత్తున కార్లతోటి దాదాపు 100 కార్లతోటి కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే ముందుగా షాద్నగర్ దగ్గర కేటీఆర్ కి భారీ ఘన స్వాగతం లభించబోతుంది. దాని తర్వాత మార్గ మధ్యంలో జడ్చర్లలో కూడా ఘన స్వాగతం లభిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎర్రవల్లి చౌరస్తా ఉందో ఆ చౌరస్తా నుంచి తేరు మైదానం వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీకి భారీ జన సమీకరణ ఉండబోతుంది. అయితే దీని తర్వాత ఏదైతే బహిరంగ సభ జరుగుతుందో దీంట్లో దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా జన సమీకరణ చేసినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా గద్వాలను మాత్రము గులాబీమయం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముందుండి అన్ని పనులు చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఇది అనుష. శశి, అయితే గద్వాలలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు సంబంధించి ఆ సభ ప్రాంగణంలో ఎలాంటి ఏర్పాట్లను చేశారు? దాదాపుగా ఈ తేరు మైదానం చాలా చిన్న మైదానం. దీంట్లో దాదాపుగా 50 నుంచి 60,000 కెపాసిటీ ఉంటుంది. దీనికి సంబంధించి ఒక సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక స్టేజ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే ప్రజలు కార్యకర్తలు వస్తారో వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. అటు ఏవైతే మంచినీటి వసతి కానీ, అదేవిధంగా తినడానికి భోజన సదుపాయం, అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించి ఏదైతే అంబులెన్స్లు ఇవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ నాయకులు పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. శశి, అయితే గద్వాలలో జరుగుతున్న ఈ బహిరంగ సభకు కేటీఆర్ ఎప్పటి వరకు హాజరయ్యే అవకాశం ఉంది? మరో అరగంటలో ఈ ఎదవలి చివరకు చేరుకునే అవకాశం ఉంది. దాని తర్వాత నేరుగా 1 గంట సమయంలో ఏదైతే తేరు మైదానం ఉందో ఈ తేరు మైదానం చేరుకొని అక్కడ వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలు జంగా పోతున్నారు. దాని తర్వాత భారీ బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది. రైట్ శశి, థ్యాంక్ యూ. Go!